నాలో లేని గొప్పతనం ఎదుటివారిలో ఉంటుంది, వారిలో లేని గొప్పతనం ఇంకోరిలో ఉంటుంది. నేనే గొప్ప అనుకోవడంలోనే మిస్టేక్ జరుగుతుంది. ఇక నాకు ఇచ్చిన తలాంతు, నాకు ఇచ్చిన వరము కొద్ది మందినైనా ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అది దేవుని యొక్క సిస్టమ్. అలా ఇంకొక వ్యక్తి, అలా మనం అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని కొరకు ఈ లోకంలో జీవించాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో ఇప్పుడు నోవాహు లేకున్నా నోవాహు యొక్క లైఫ్, ఆ సిస్టమేటిక్ లైఫ్ మనకు ఒక మార్గాన్ని, ఒక హెచ్చరికను చూపిస్తుంది. కనుక ప్రియమైన దైవ జనాంగమా, మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో ఇదే సిస్టమ్ని మనం ఫాలో కావాలి. కనుక నోవాహుతో పాటు నోవాహు భార్య, అలాగనే నోవాహు పిల్లలు ఆ ఓడలో ప్రవేశించటకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ రోజున మనకు అందరికీ అవకాశం ఉన్నది. అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా ఆ అవకాశాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందేమో. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏశావు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఆ తర్వాత అని రాయబడ్డది చూడండి. ఓడ తలుపు మూసిన తర్వాత దానిలో ఎవరు ప్రవేశించలేరు. ఇక